కావ్య అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది. "మీరు తెచ్చిన ఆడపిల్ల ఎవరు? ఆ ఆడపిల్లకి తల్లి ఎవరు? నాకు చెప్పండి. నాకు చెప్ప తీరాల్సిందే" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. "ఇన్ని రోజులైంది మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? ఒక పిల్ల ఉంది. తను తీసుకోవాలి, పెంచాలి" అని అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే కనకంతో "మీ కూతురు మా ఇంట్లో అడుగుపెట్టిన నుంచి ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మీ కూతురు మా ఇంటికి జ్యేష్ఠదేవిలా ఆవరించింది" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కనకం "నోరు మూయండి. అంతా నీ కొడుకు చేస్తే నా కూతుర్ని అంటావేంటి? నా కూతురు బంగారం. నా కూతురు మీ ఇంటికొచ్చి సుఖపడిందే లేదు. అలాంటిది నా కూతుర్ని అనేసి మాటలు అంటారా?" అని కనకమ్మతో అంటూ ఉంటుంది. "అలాంటప్పుడు నీ కూతుర్ని నా ఇంట్లో ఎందుకైతే నీ ఇంటికే తీసుకెళ్ళిపో" అనేతో అంటూ ఉంటుంది అపర్ణ అయితే. ఆ మాటలకి కనకం అయితే ఇప్పుడే పంపించేయండి, తీసుకెళ్ళిపోతాను" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య ఆగమ్మా అని చెప్పేసి కావ్య వాళ్ళ అమ్మని ఆపుతూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే అలా కావ్య కాసి చూస్తూ ఉంటుంది. "ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని కావ్య అయితే కనకంతో అంటూ ఉంటుంది. "మీ అమ్మ కరెక్ట్‌గానే మాట్లాడుతుంది. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో" అని అపర్ణ కనకంతో కావ్యతో ఇద్దరితో కలిసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది.